పరం శాంతి. ఆత్మ భౌతిక బ్రహ్మాండాన్ని మార్చగలదా? ఆత్మ యొక్క సంకల్ప శక్తితో ఎలా వాతావరణాన్ని మార్చాలి? ఎందుకంటే వాస్తవానికి పరివర్తన అంటే కాలం యొక్క వేగాన్ని మార్చడం. కాలం ఒక శక్తి, ఆ శక్తి కదులుతోంది. అయితే ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆ శక్తి సృష్టికర్త నుండి వచ్చింది. ఆ శక్తి సృష్టికర్త నుండి బయటకు వచ్చినప్పుడు అది అనేక డైమెన్షన్స్ దాటుకుంటూ స్థూల డైమెన్షన్స్ చేరుకుంది. ప్రతి డైమెన్షన్లోనూ గురుత్వాకర్షణ ప్రకారం దానికి దాని స్వంత వేగం ఉంటుంది. కాబట్టి అది భూమిపైకి వచ్చినప్పుడు దానికి కూడా ఒక వేగం వచ్చింది. అయితే ఆ వేగాన్ని మనం ఎలా మారుస్తాము? మనం భూమి వాతావరణం యొక్క గురుత్వాకర్షణ శక్తిని, గ్రావిటీ ఫోర్స్ని మార్చగలిగినప్పుడే కాలం యొక్క గతి అనగా వేగం పరివర్తన అవుతుంది. ఇదే పరివర్తన. ఆత్మలో కూడా ప్యూరిటీ వస్తుంది. సత్యయుగంలో, ద్వాపర యుగంలో వాయుమండలం చేంజ్ అవుతుంది, సమయం చేంజ్ అవుతుంది, వాయుమండలంలోని గ్రావిటీ ఫోర్స్ చేంజ్ అవుతుంది. గ్రావిటీ ఫోర్స్ అంటే ఆత్మ యొక్క సంకల్ప శక్తి. కాబట్టి సత్యయుగంలో చూడండి సమయం ఎంత, కలియుగం కంటే కూడా 4 రెట్లు ఎక్కువ. అంటే కలియుగంలో ఎంత? 4,32,000 సంవత్సరాలు. కాబట్టి సత్యయుగంలో 17 లక్షల సంవత్సరాలు ఉండేవి. 4 రెట్లు ఎక్కువ. మానవుని జీవితకాలం కూడా అంతే ఎక్కువ. ఎందుకంటే వారి సంకల్పాలలో గురుత్వాకర్షణ శక్తి వేరు. మరియు ఆ సమయంలో కాలవేగం కూడా కొంచెం నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు కాలవేగం విపరీతంగా ఉంది. వేగం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సంకల్పాలలో గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీయే లేదు. అది సమాప్తం అయిపోయింది.